ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానం నిన్న మాజీ ముఖ్యమంత్రి ప్రెస్ మీట్ పెట్టడం 40% ఓట్లున్నాయనేటువంటి ఒక ఇంకా కూడా ప్రజా వ్యతిరేక అభిప్రాయంతో మాట్లాడుతున్నారు. అలానే ఆయన భక్తుల మనోభావాలకి వ్యతిరేకంగా ఈవేళ చంద్రబాబు నాయుడు గారు ప్రవర్తిస్తున్నారు, ముఖ్యమంత్రి గారు ప్రవర్తిస్తున్నారని ఆయన మాట్లాడుతున్నారు. భక్తులకి తిరుపతిలో ఏం జరిగిందో అనేది అర్థమయ్యే జగన్ గారికి మనోభావాలు దెబ్బతిని 11 సీట్లు ఇచ్చారు. ఇంకా మరలా దీని మీద చంద్రబాబు నాయుడు గారి మనోభావాలు దెబ్బతీయడం ఏంటి? మిమ్మల్ని తీవ్రంగా కొమ్ములు కత్తిరించారు. ఈ ఒకే అంశం జగన్ ఇప్పుడైనా ఆలోచించమంటున్నాను నేను, మాజీ ముఖ్యమంత్రిని. 320 రూపాయలకి 320 రూపాయలకి నెయ్యి దొరుకుతుందా మార్కెట్లో? ఇది బేసిక్ పాయింట్, ఈవేళ ఫండమెంటల్ పాయింట్. ఎలా కొంటారు 320 రూపాయలకి? 320 రూపాయలకి వెంకటేశ్వర స్వామికి ప్రసాదం పెట్టేటువంటి కార్యక్రమాన్ని స్వామికి అర్చనలకి ఎక్కువ రేటు కొని భక్తులకు మాత్రం 320 రూపాయలు కొని అవి లడ్డూలు తయారు చేసి విచ్చలవిడిగా బజార్లో మార్కెట్లో అమ్మినట్లుగా అమ్మి ఎన్ని లడ్డూలైనా సరే ఇచ్చేస్తాం అని మనోభావాన్ని దెబ్బతీసినటువంటి వ్యక్తి జగన్ ప్రభుత్వం. దీన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇంకా అనేకమైన అంశాలు మాట్లాడుతున్నాడు ఆయన నిన్న ప్రెస్ మీట్లో. నాకు క్యాబినెట్ని చాలా తక్కువ సమయంలో కూర్పు చేయగలను, కానీ టీటీడీ బోర్డుని వేయలేకపోతున్నాను. అనేక మంది లెటర్లు ఇస్తున్నారు, కేంద్ర మంత్రులు ఇస్తున్నారు అని ఆయన చెప్పాడు. నేను ఒకటే ప్రశ్నిస్తున్నా జగన్ని, సుమారు 100 మందితో నువ్వు బోర్డు వేశావు, దాన్ని రద్దు చేయించింది మరి కేంద్ర మంత్రులు లెటర్లు ఇస్తే భారతీయ జనతా పార్టీ. ఆ రోజు భానుప్రకాష్ రెడ్డితో కోర్టులో రిట్టు వేయించి నీ వేసినటువంటి 100 మందిని రద్దు చేయించిన పార్టీ భారతీయ జనతా పార్టీ. వెనకటి విషయాలు సమాజానికి గుర్తుండదనేటువంటి అభిప్రాయంతో ఆయన మాట్లాడుతున్నారు. ఇందులోనే మరొక అంశాన్ని మీకు గుర్తు చేస్తాను. ఆర్గానిక్ వ్యవసాయానికి సంబంధించి విజయ్ కుమార్ గారు మన రాష్ట్రానికి ఈ ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో కూడా పెద్దల వారు, ఆయన ఆర్గానిక్ బెల్లాన్ని పండించమని బొబ్బిలి రైతులను ప్రోత్సహించారు. ఆ బెల్లం టీటీడీకి కొంటానన్నారు ఆయన. కానీ వాళ్ళు పండించిన తర్వాత ఆ బెల్లం తీసుకొని మూలంగా అది పూర్తిగా నీరు గారిపోతుంది అని చెప్తే నేను విజయ్ కుమార్ గారితో మాట్లాడితే చైర్మన్ గారితో మాట్లాడమంటే చైర్మన్ గారితో మాట్లాడితే ఆ బెల్లం కొనని పరిస్థితి. నేను ఆ దృష్ట్యా నెయ్యే కాదు, బెల్లమే కాదు, పచ్చిశనగపప్పే కాదు, స్వామివారి కైంకర్యానికి ఉపయోగించే అన్ని వస్తువులు నాణ్యత మీద గత ప్రభుత్వం చేసినటువంటి అంశాల మీద పూర్తిగా దర్యాప్తు జరిపి అందరి మీద చర్యలు తీసుకుని భక్తుల మనోభావాలను గౌరవించాలని గౌరవనీయ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను.